నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రామగుండం కార్పొరేషన్ లో రీజనల్ డైరెక్టర్ విచారణ. కాపర్వైరు దొంగల అరెస్ట్. బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో అడ్వకేట్స్ అందరినీ మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తూ నన్ను గెలిపించాలి. వృద్ధురాలికి చేయూతనిచ్చిన విహెచ్ఆర్ ఫౌండేషన్. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న దుద్దిల సీనుబాబు జన్మదిన వేడుకలు. పాకిస్తాన్ ను చిత్తు చేసిన టీమిండియా. ఐసీసీ టోర్నమెంట్ లో ఆ జట్టుపై ఆధిపత్యాన్ని మరోసారి. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో డీజిల్ వాహనాల కొనుగోలు పలు అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సోమవారం వరంగల్ రీజనల్ డైరెక్టర్ సాహిద్ మసూద్ విచారణ చేపట్టారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ ఛాంబర్లో ఆయన సంబంధిత విభాగాల అధికారులను విచారించారు. గతంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో ఆ వాహనాలు కార్యాలయంకు రాకముందుకే కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించిన ఉదాంతంతో పాటు పారిశుధ్య విభాగంలోని వాహనాలు డీజిల్ తక్కువ పోస్తూ ఎక్కువ బిల్లులు రాస్తూ పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రికార్డులను పరిశీలించారు. సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులు కొన్ని రికార్డులను సమర్పించకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. డీజిల్ అవకతవకలపై కూడా మందలించినట్లు తెలిసింది. విచారణ అనంతరం నివేదికలను సిడిఎంఎంకు సమర్పించనున్నట్లు ఆర్జీ తెలిపారు. ఇక ఆ తర్వాత విజిలెన్స్ విచారణలో తుది చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం రీజనల్ డైరెక్టర్ చేపట్టిన విచారణతో సంబంధిత విభాగాల అధికారులు ఆందోళన కనిపించింది. రైతుల వ్యవసాయ పంటల వద్ద సాగునీటి కోసం అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ దొంగిలిస్తున్న ముఠాను ఆదివారం అరెస్ట్ చేసినట్లు అంతర్గాం ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. మండలంలోని ఎల్లంపల్లి గ్రామ శివారులో గల ట్రాన్స్ఫార్మర్ గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి అందులో నుంచి రాగి తీగ దొంగిలించారని ట్రాన్స్కో ఏఈ ఆశా శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ వెంకటస్వామి నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ మండలం దేవునిపల్లికి చెందిన సిరిగిరి అంజన్న 19 ఏళ్ల యువకుడు మరో 3 వ్యక్తులతో కలిసి జల్సాల కోసం రైతుల పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులోని కాపర్ వైర్లు దొంగిలించి మంచిర్యాలకు చెందిన స్కార్ప్ వ్యాపారి వారణాసి వంశీ వద్ద విక్రయించారని తెలిపింది. మేరకు వీరిని అరెస్ట్ చేసి 25 కిలోల కాపర్ వైరు 2 సెల్ ఫోన్లు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కాగా నిందితులపై ఇదివరకు ఎన్టీపీసీ మంథని, ఇక ఐసంత్ నగర్, వెల్దూరు మరియు గొల్లపల్లి, ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో 14 కేసులు నమోదైనట్లు ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో గోదావరి కని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు సముదాయంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంచిరెడ్డి చిన్నమయ్య విచ్చేసే సందర్భంగా బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో అడ్వకేట్స్ అందరినీ మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తూ నన్ను గెలిపించాలని సందర్భంగా అభ్యర్థించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ లీగల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ బాలమూరు అమరేందర్ రావు, బీజేపీ పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ లీగల్ సెల్ సీతా చంద్రశేఖర్, పెద్దపల్లి బీజేపీ లీగల్ సెల్ సిరిగ సంజయ్ కుమార్ మరియు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య, అలాగే ఎక్స్ కంటెస్టెడ్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలమూరు వనిత మరియు ఎక్స్ కంటెస్టెడ్ అభ్యర్థి కందుల సంజయరాణి, సోమారపు అరుణ్ కుమార్, అలాగే అరే మధు, కడారి సురేష్, రాగం శ్రీధర్, గుడికందుల భూమయ్య, సతీష్ రెడ్డి, మహిళా న్యాయవాదులు ప్రవళిక, సభ, ప్రసన్న, అంజలి పాల్గొన్నారు. చాలా మంది న్యాయవాదులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీగా గెలిపించడం జరిగింది. మళ్ళీ తిరిగి అది పునరావృతం కాబోతున్నది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఉంది. అదేవిధంగా మొత్తానికే పారిపోయింది బీఆర్ఎస్ ఎన్నికలలో పోటీ చేయడానికి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ఆశాజ్యోతిగా
విద్యావంతులందరికీ కూడా కనిపిస్తున్నది. మరి అలాంటి యొక్క భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు అంజిరెడ్డి గారు ఎంతో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు కూడా గోదావరిఖండ్ బార్ అసోసియేషన్ లో వారు ఒక గొప్ప అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వారు రేపు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎక్కడైతే బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఎక్కడైతే మహిళా న్యాయవాదులకు వాష్రూమ్స్ టాయిలెట్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయో వారి సొంత డబ్బులతోటి అలాంటి యొక్క వాటిని నిర్మాణం చేపిస్తా అని చెప్పి కూడా పెద్ద మనసుతో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గోదావరిఖండ్ బార్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాంటి యొక్క ఉన్నత భావాలున్న వ్యక్తి, సేవాభావాలున్న వ్యక్తిని ఈ సమాజం ఆదరించాలి. ఈ సమాజానికి అలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో వారిని గెలిపించాల్సిందిగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని విద్యావంతులందరినీ కూడా మేధావులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. 51% ఓట్లు వచ్చినాయి. 8 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. అందుకోసానికి ఎంపీ ఎవరైతే మేధావులు ఉన్నారో భారతీయ జనతా పార్టీ కైవసం అవుతుంది. ఇది కైవసం అవుతుందని ఓర్వలేక తప్పుడు ప్రచారాలన్నీ పెట్టుకుంటా, ఫేక్ న్యూస్ అన్ని పెట్టుకుంటా వీళ్ళు ఇది అది అని ఫేక్ న్యూస్ ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది. అందుకోసానికి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. బ్రహ్మరథం పట్టినప్పుడు వీళ్ళ సమస్యలు ఏమున్నా కానీ రేపు పొద్దున మండలిలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మెడలోంచి పనిచేపిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సీరియల్ నెంబర్ 1 శివరాత్రి ఉంది. శివరాత్రి తర్వాత 20వ తారీఖు 8 గంటల నుంచి 4 గంటల దాకానే ఓటింగ్ ఉంటుంది. దయచేసి మేధోళ్ళారా మీరు శివరాత్రి ఉపవాసం ఉండి జాగారం ఉన్న తర్వాత ఓటేసినాక పడుకోవాలి. శివరాత్రి ఉపవాసం వదిలేయాలని ప్రతి ఒక్కరికి కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖండ్ కోర్టులో అమరేందర్రావు గారి నాయకత్వంలో గౌరవ మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పెద్దలు అంజిరెడ్డి గారు ఈరోజు అడ్వకేట్స్ అందరినీ కూడా మీట్ అయి ఓటుని అభ్యర్థించడం జరిగింది. ఇవాళ మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజల లోపట భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ముఖ్యంగా ప్రశ్నించే గొంతుకని పెద్దల సభకి పంపాలని గ్రాడ్యుయేట్ ఓటర్లంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. పెద్ద మెజార్టీ తోటి గౌరవ అంజిరెడ్డి గారు గెలవబోతా ఉన్నారనే విశ్వాసాన్ని తెలియజేస్తూ మరొక్కసారి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా వారి పక్షాన మేము అపీల్ చేస్తా ఉన్నాము. మీరంతా పెద్ద మెజారిటీని అంజిరెడ్డి గారికి అందించి పెద్దల సభకి పంపాలని కోరుతా ఉన్నాము. రామగుండం నియోజకవర్గ స్థానిక 48వ డివిజన్ పరిధి మారుతి నగర్లో నివాసం ఉంటున్న బండారు రమరమ్మ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా పక్షవాతం బారిన పడి నడవలేని స్థితిలో ఉంటుంది. ఆమె దయనీయ పరిస్థితి చూసిన స్థానిక 32వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కడమండ శ్రీహరి వృద్ధురాలి అచేతన పరిస్థితిని వివరిస్తూ సాయాన్ని అందించాల్సిందిగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డిని కోరారు. వెంటనే స్పందించిన హరీష్ రెడ్డి ఆ వృద్ధురాలికి వీల్ చైర్ అందించాల్సిందిగా ఫౌండేషన్ సభ్యులను ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఫౌండేషన్ ఇన్ఛార్జ్ సిరిగి రాము ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు వృద్ధురాలికి వీల్ చైర్ అందించారు. కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు తిరుమల్, ప్రవీణ్, శ్రీధర్, సీదుతో పాటు బీఆర్ఎస్ పార్టీ 32వ డివిజన్ అధ్యక్షులు కడమండ శ్రీహరి, 28వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండ సురేష్, యూత్ అధ్యక్షులు పోయిల రవి, సుంకరి మహేందర్, రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగం గంట బబితతో పాటు డివిజన్ వాసులు పాల్గొన్నారు. వారే కాలయములుగా మారిందని భయం గుప్పిట్లో బతుకుతున్న ఈ రామగుండం నియోజకవర్గం ప్రజలకు ఒక ఆశా కిరణంలా కనిపిస్తున్న విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వేల హరీష్ రెడ్డి గారికి ముందస్తుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కారణం ఏంటిదంటే 48వ డివిజన్లో ఒక వృద్ధ మహిళ నడవలేని స్థితిలో చేరిందని ఇట్లా ఒక మాట చెప్పిన వెంటనే స్పందించినదే తడవుగా ఆ సంస్థ ప్రతినిధి రామగారికి ఒక మాట చెప్పి ఈరోజు ఈ కుర్చీ వీల్ చైర్ పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలకు అండదండలుగా ఉంటూ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కానీ చదువులకు కానీ ఆర్థికంగా కానీ మరే విధంగానైనా తన సహాయ సహకారాలు అందిస్తూ మీకు నేనున్నాను అని అండగా ఒక సందేశం ఇస్తున్నటువంటి శ్రీ హరీష్ రెడ్డి గారు రాబోయే కాలంలో ఈ రామగుండం నియోజకవర్గం ప్రజలకు మీరు మరింత సేవ చేయాలని ఈ నియోజకవర్గం ప్రజలందరూ కోరుకుంటున్నారన్న. దయచేసి ఈ విషయాన్ని తమరు గుర్తించి ఈ ప్రజలకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను.
ప్రజల సంక్షేమం కోసం మహానిశలు కృషి చేస్తున్న దుద్దిల శ్రీనుబాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమ్మయ్య స్థానిక బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం కొడాలి వద్ద తెలంగాణ మాదిగ హక్కుల దండోరా భవన స్థలంలో చేసినాము. మాదిగ ఎలాంటి ఆపద వచ్చినా పేద ప్రజలకు అన్యాయం జరిగింది మేమున్నామంటూ ధైర్యాన్ని పంచే తెలంగాణ ఐటీ శాఖ వర్యులు మరియు దుద్దిల శ్రీధర్ బాబు తమ్ముడు గారు అయిన యంగ్ డైనమిక్ లీడర్ దుద్దిల శ్రీనుబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇక శ్రీనుబాబు గారి జన్మదిన వేడుకగా మాదిగ ఉపకులాలు యువకులు సెలబ్రేషన్స్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేసే కార్యక్రమంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమ్మయ్య, సుందిల్ల సతీష్ మాదిగ, రామస్వామి, అంకెల భద్రయ్య మాదిగ, తోకల రఘుపతి మాదిగ, తోకల సుమంత్ మాదిగ, కనుకుంట్ల విష్ణుచరణ్ మాదిగ, బచ్చల కుమరయ్య, సంపత్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. Birthday to you, Zimbab sir. Happy birthday to you. Happy birthday to you. మీరే మా అండ, మీరే మా రక్షణ. బుద్ధిల్ల కుటుంబం జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. జై శ్రీధర్ బాబు, జై శ్రీన్ బాబు. నేను చెప్తాను. శ్రీనుబాబు గారి నాయకత్వం, శ్రీనుబాబు గారి నాయకత్వం. శ్రీపదరావు అమర్ రహే, శ్రీపదరావు. శ్రీధర్ బాబు గారి నాయకత్వం, దుద్దిల శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీనుబాబు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు యూ శ్రీనుబాబు సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శ్రీనుబాబు సార్. జై దుద్దిల్లా. నాయకుల ప్రోగ్రామ్ అయ్యా. మా దేవుడు, మా దైవం శ్రీ మాజీ శాసనసభ్యులు శ్రీపాదరావు గారి ప్రజల సంక్షేమం కోసం శ్రీధర్ బాబు గారి ఐటీ శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి తమ్ముడు డైనమిక్ లీడర్ మా శ్రీనుబాబు సారు జన్మదినాన్ని ఈ రోజున పురస్కరించుకొని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా భవన స్థలంలో వారి శ్రీనుబాబు గారి జన్మదిన వేడుకలు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అదేవిధంగా మంత్రి ప్రజలు ఆధ్వర్యంలో గోదావరి కనిలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అదేవిధంగా ముఖ్యంగా మా మాదిగ జాతికి ఎప్పుడు అన్యాయం జరిగినా మేమున్నామంటూ మా పక్షాన నిలబడి మా జీవితాల్లో వెలుగురేకులకై నిరంతరం సేవ చేస్తున్నటువంటి శ్రీనుబాబు గారి జన్మదినం ఈ రోజున ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా వారు చేస్తున్న ప్రజలకు వారు చేస్తున్నట్టు సేవలో మేము సైతం ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాకిస్తాన్ చిత్తు చేసిన టీమిండియా ఐసీసీ టోర్నమెంట్లలో ఆ జట్టుపై ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఇప్పటిదాకా ఐసీసీ ఈవెంట్లలో టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ జట్లు 22 సార్లు తలపడితే భారత్ ఏకంగా 18 విజయాలతో పైచేయి సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో 3 సార్లు 2004, 2009, 2017లో, టీ20 ప్రపంచ కప్ 2021లో ఓసారి భారత్ పై పాక్ గెలిచింది. కోట్లాది మంది భారతీయులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఆశించిన రీతిలోనే ముగిసింది. బలాబలాల విషయంలో సముజ్జీవి కాకపోయినా అనిశ్చితి ఆటకు మారిపేరు పాకిస్తాన్. అందుకే ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అనే సందేహం అందరిలోనూ నెలకొంది. కానీ చేజింగ్ లో రారాజు కింగ్ కోహ్లీ ఎక్కడ ఎవరితో ఆడాలో అక్కడే కదం తొక్కాడు. ప్రత్యర్థి పాక్ అయినప్పుడు విరాటుడి విశ్వరూపం ఎలా ఉంటుందో మరోసారి కళ్ళ ముందుంచాడు. చివరికంటూ ఇక నిలిచి అజేయ శతకంతో మురిపించాడు.
అతడికి శ్రేయస్ గిల్ కూడా జతకలవడంతో ఛేదన సులువైంది. అటు వరుసగా రెండో ఓటమితో ఆతిథ్య పాక్ తమ సెమీస్ ఆశలపై ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిందే. మరోవైపు భారత్ నాకౌట్ బెర్త్ దాదాపు ఖరారైనట్టే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం కార్పొరేషన్ లో రీజనల్ డైరెక్టర్ విచారణ. కాపర్ వైరు దొంగల అరెస్ట్. బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో అడ్వకేట్స్ అందరినీ మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తూ నన్ను గెలిపించాలి. వృద్ధురాలికి చేయూతనిచ్చిన విహెచ్ఆర్ ఫౌండేషన్. ప్రజల సంక్షేమం కోసం మహర్నిశలు కృషి చేస్తున్న దుద్దిల్ల సీనుబాబు జన్మదిన వేడుకలు. పాకిస్తాన్ ను చిత్తు చేసిన టీమిండియా ఐసీసీ టోర్నమెంట్ లో ఆ జట్టుపై ఆధిపత్యాన్ని మరోసారి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.